దేశవ్యాప్తంగా మరొక ఉద్యమం అయితే చెలరేగుతూ ఉంది. అయితే జార్ఖండ్‌కి సంబంధించి జార్ఖండ్‌లో 2014 నుంచి పెట్టినటువంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో అవన్నీ కూడా రద్దు చేయాలి. ఉద్యోగాల్లో ఉన్న ఉద్యోగులందరినీ కూడా రద్దు చేయించాలి. వీళ్ళందరూ కూడా కరెక్ట్‌గా పాస్ అవ్వలేదు. రకరకాలుగా లోపల అవకతవకలు జరిగాయి అని చెప్పేసి కూడా ఇక్కడ ఎంతోమంది విద్యార్థి నాయకులు అయితే ప్రొటెస్ట్ నిర్వహించారు. ఈ ప్రొటెస్ట్‌లో భాగంగా 25 రోజుల వరకు కూడా ఆమరణ నిరాహార దీక్షలు చేశారు. విద్యార్థులంతా కూడా అసెంబ్లీని ముట్టడించేటువంటి ప్రయత్నం చేశారు. ఇందులో భాగంగా చాలామంది పైన లాఠీ చార్జ్ జరిగింది. వీళ్ళు చాలా రకాల డిమాండ్ పెట్టారు. అవకతవకలైన వాటిపైన ఖచ్చితంగా ఎగ్జామ్స్ అయితే రద్దు చేయాలి. రద్దు చేయడమే కాకుండా ఎవరెవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో, అంటే ఈ అవకతవకలకు ఎవరైతే పాల్పడాలపైన కఠినంగా చర్యలు ఉన్నాయి. అలాగే ఒక చట్టాన్ని తీసుకురావాలి. దీనిపైన పార్లమెంట్లో ఒక చట్టాన్ని చేయాలి. ఈ ఎగ్జామ్స్ ఇంకోసారి ఇటువంటిది కాకుండా ఒక చట్టాన్ని తీసుకురావాలి. అదేవిధంగా ఇంతమందికి అయితే ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరినీ కూడా ఉద్యోగాల నుంచి తొలగించాలంటూ కూడా కొన్ని డిమాండ్స్ పెట్టింది. ఆ డిమాండ్స్ పెట్టడంతో కొన్ని రోజులు ఒప్పుకోలేదు. ఇవన్నీ డిమాండ్లు మేము ఒప్పుకోలేము, ఖచ్చితంగా అందరూ ఉపసంహరించుకోవాలి అని చెప్పేసి వాళ్ళని లాఠీ చార్జ్ చేయడం, ఉద్యమ నాయకులందరినీ కూడా నిరసన చేస్తున్నటువంటి వాళ్ళని కూడా ఇంటికి తీసుకెళ్లేటువంటి కార్యక్రమాలు కూడా జరిగినాయి. దీనికి సంబంధించి సరే అయిపోయింది, సీఎం కూడా దీనికి సంబంధించి యాక్సెప్ట్ చేశాడు, రద్దు చేస్తూ ఉన్నాం. 2014 నుంచి ఇప్పటివరకు ఏవైతే మేము ఉద్యోగాలను నియమించినామో, ఏవైతే ఉద్యోగాల్లో ఏవైతే పరీక్షలు పెట్టినవన్నీ కూడా రద్దు చేస్తున్నామని చెప్పేసి హామీ ఇచ్చిండు. హామీ ఇవ్వడంతో పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకున్నారు విద్యార్థి నాయకులు అందరూ కూడా. అక్కడ ఉన్నటువంటి ఆమరణ నిరాహార దీక్ష మహాతి అయినటువంటి వ్యక్తి ఆమరణ నిరాహార దీక్షను కూడా విరమించుకున్న పరిస్థితి చూస్తాను. కానీ ఈరోజు మళ్ళా జార్ఖండ్లోనే మరే ఉద్యమం అయితే మొదలైంది. ఏదైతే దీనికి సంబంధించి స్టూడెంట్స్ పోరాటం చేశారో ఆ పోరాటం వల్ల మా జీవితాలు కోల్పోయినాం. ఆ పోరాటం వల్ల దాదాపు 7,000 మంది ఉద్యోగాలను కోల్పోయినాం. మరి మా పరిస్థితి ఏంది? మేము రీసెంట్గా పెళ్లి చేసుకున్నాం, మా భార్యలకు ఉద్యోగం ఉందని చెప్పేసి మమ్మల్ని అమ్మాయిని ఇచ్చిరు, ఇప్పుడు వాళ్ళ ఇంట్లోంచి వెళ్ళిపోమంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉద్యోగాల నుంచి తీసేస్తే, నేను గతంలో వేరే ఉద్యోగం ప్రైవేట్ జాబ్ చేసుకునేవాడిని, కానీ ఇప్పుడు ఉద్యోగం వచ్చిందని చెప్పేసి ఆలోచించి ఆ జాబ్ వదులుకొని ఈ జాబ్కి వచ్చాను. ఇప్పుడు 2 జాబులు పోయాయి. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఏం సమాధానం చెప్పుకోవాలి? మా ఉద్యోగాలు పోతే పరిస్థితి ఏంటంటే కూడా వేలాది మంది ఆ ఉద్యోగులు ఎవరైతే 2014 నుంచి ఇప్పటి వరకు ఉద్యోగాల్లో ఎంతమంది అయితే వచ్చినాయో వాళ్ళందరూ కూడా అసెంబ్లీ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేసిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. దానికి సంబంధించి జార్ఖండ్లో కూడా ఇది ఒక పెద్ద ఉద్యమం రాబోతూ ఉంది అని చెప్పేసి కూడా తెలుస్తూ ఉంది. ఒక్కసారి దీనికి సంబంధించి వార్తాపత్రికలకు వెళ్ళే ప్రయత్నం చేస్తే వార్తాపత్రికల్లో మెయిన్గా దిశ పేపర్లోకి వెళ్దాం. దిశ పేపర్లోనైతే మెయిన్ వార్త అదే కనిపిస్తుంది. రైట్, జార్ఖండ్ మరో ఉద్యమం, పరీక్షల రద్దులో ఉద్యోగాల్లో చేరిన అభ్యర్థుల ఆందోళన అంట. 10 ఏళ్లలో సుమారు 7,000 ఉద్యోగాల భర్తీ, సెక్రటేరియట్ ఎదుట 2,000 మంది ధర్నా, ఉద్యోగం ఊడింది, విడాకులు ఇచ్చి వెళ్ళిపో. జార్ఖండ్లోనైతే మరొక ఉద్యమం అయితే కనిపిస్తూ ఉంది. దీనికి సంబంధించి ఏదైతే పరీక్షలు రద్దు చేసిరో ఆ పరీక్షల్లో ఉద్యోగాలు పొందిన వాళ్ళు, ఆ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళందరినీ కూడా ఆవేదన చెంది, అంటే మా ఉద్యోగాలు కోల్పోతే మా పరిస్థితి ఏంది, మా భార్యా పిల్లల పరిస్థితి ఏంది, మేము ఇన్ని రోజులు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళం, తెల్లారి ఆఫీస్కి వెళ్తే ఆఫీస్కి కూడా రానివ్వట్లేదు, ఎందుకు ఈ రకంగా మమ్మల్ని కూడా మా జీవితాలు ఆగం చేశారు ఒక ఉద్యమం పేరుతో అంటూ కూడా చాలామంది కూడా 7,000కు పైగా ఉన్నటువంటి ఉద్యోగులంతా కూడా సెక్రటేరియట్ పిలుపునిచ్చినట. దీనికి సంబంధించి ఉద్యోగం ఊడింది, విడాకులు ఇచ్చి వెళ్ళిపో అంటే కూడా అక్కడ తన భార్య పైన కూడా మాట్లాడినట్టు కూడా కొన్ని నిజాలు కూడా చూస్తూ ఉన్నాం. ఒక్కసారి చూద్దాం అసలు ఏం జరిగింది, ఎంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు ఏం డిమాండ్ చేస్తూ ఉన్నారు ఒక్కసారి చదివేటువంటి ప్రయత్నం చేస్తే. రైట్, జార్ఖండ్ విద్యార్థుల ఆందోళనలో జేఎస్ఎస్సి CGL పరీక్షల రద్దు చేసిన హేమంత్ ప్రభుత్వ నిర్ణయాన్ని విద్యార్థులు స్వాగతించారు. విపక్ష నేత రాహుల్ గాంధీ సైతం ఈ నిర్ణయాన్ని ఆహ్వానించారు. జార్ఖండ్ విద్యార్థుల ప్రభుత్వం మధ్య ఒప్పందం కుదిరింది. స్టూడెంట్స్ నిరాహార దీక్ష విరమించుకున్నారు. సీఎం సోరెన్ జార్ఖండ్ ప్రభుత్వం చర్చను ఎంచుకొని పరిష్కారానికి సాధించారు. విద్యార్థులు కూడా హద్దు మీరకుండా తమ డిమాండ్లను నెగ్గించుకున్నారు. ఇదే సరైన మార్గమని రాహుల్ ట్వీట్ చేశారు. తాము దేశంలో విద్యార్థులందరికీ అండగా ఉంటామని, వారి కోసం వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని చెప్పిన ఆయన, పోటీతత్వం, కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు దొరికేలా చేస్తామన్నారు. అయితే జార్ఖండ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మరో ఉద్యమానికి దారి తీసేలా కనిపిస్తోంది. సీఎం సోరెన్ నిర్ణయంతో ఉద్యోగాలు కోల్పోయిన 2,000 మంది అభ్యర్థులు మంగళవారం సెక్రటేరియట్ ఎదుట ధర్నా కూర్చున్నారట. తాము ఎలాంటి తప్పు చేయలేదని, తమను ఉద్యోగాల నుంచి తొలగించడం సరికాదని నినాదాలు చేశారు. జేఎస్ఎస్సి CGL పరీక్షల ద్వారా రిక్రూట్ అయిన 1975 మంది అభ్యర్థులు ఈ నిరసనలు చేశారట. పరీక్షల్లో అవకతవకలపై దర్యాప్తులు జరపాలని, అవసరమైతే CBIకి కేసు అప్పగించాలని, అందుకని తమకు అన్యాయం చేయడం సరికాదని వాళ్ళు ఆరోపించారు. తమ నేరం ఏంటో చెప్పాలని, ప్రజాస్వామ్యం అంటే తప్పు చేసిన వారికి శిక్ష పడేలా కానీ
అమాయకులకు బలి కాకూడదని చెప్పేసి విమర్శలు చేసినట్టు. దీనికి సంబంధించి జార్ఖండ్ ఆ విద్యార్థుల ఉద్యమం అయితే ఫలించిన కారణంగా 2014 నుంచి ఇప్పటివరకు ఎన్ని ఎగ్జామ్స్ నిర్వహించారో దీనికి సంబంధించి జేఎస్ఎస్సి కావచ్చు, జేఎల్ఎం సంబంధించినటువంటి పరీక్షలన్నీ కూడా రద్దు చేసిన తర్వాత ఎంతమంది అయితే ఆ రద్దయిన ఏదైతే నిర్వహించిన ఎగ్జామ్స్ వల్ల ఎంతమంది అయితే ఉద్యోగాలు పొందిరో 7,000కు పైగా వీళ్ళందరూ కూడా ధర్నాకు చేస్తున్నారట. ఎందుకంటే మేము ఉద్యోగాలకు వచ్చాం, మేము నిజంగా ఎటువంటి అవకతవకలకు పాల్పడలేదు, నిజంగా ఏదైనా అవకతవకలు జరిగి ఉంటే, ఏదైనా తప్పిదాలు జరిగి ఉంటే ఒక సిబిఐ ఎంక్వైరీ చేయండి, కానీ ఏది చేయకుండా మమ్మల్ని ఈ విధంగా ఉద్యోగాల నుంచి తీసేయడం కరెక్ట్ కాదు. రాహుల్ గాంధీ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సోరెన్ జార్ఖండ్ ముఖ్యమంత్రి సోరెన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలాసార్లు మాట్లాడారు. ఎవరికి కూడా ఏ ఒక్క నిజమైన విద్యార్థులకు అన్యాయం జరగద్దు, నిజమైనటువంటి ఉద్యోగులు ఎవరికి కూడా అన్యాయం జరగద్దు, ఈ పరీక్షల విషయంలో అందరికీ న్యాయబద్ధంగా ఉండాలని చెప్పేసి మాట్లాడేదా. మేము న్యాయబద్ధంగా ఎగ్జామ్ రాసినాం, మరి మాకు ఉద్యోగాలు సాధించడం, మీరు దీనిపైన మళ్ళీ ఎందుకు స్పందించలేకపోతా ఉన్నారు, మీరు ఆ ఉద్యమం పేరిట మా 7,000 మంది పొట్ట కొడతా ఉన్నారంటూ కూడా ఆ విద్యార్థులు అయితే అక్కడ సెక్రటేరియట్ ముందు అయితే విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అలాగే ఉద్యోగం ఊడింది, విడాకులు ఇచ్చి వెళ్ళిపో, నాకు స్వయంగా సీఎం అపాయింట్మెంట్ లెటర్ అందించాడు, ఇప్పుడు ఆయన నా ఉద్యోగం లాగేసుకున్నారని రఘువేంద్ర అనే అభ్యర్థి ఆవేదన వ్యక్తం చేశారట. తనకు సీజీఎల్ ఉద్యోగం వచ్చినప్పుడు జాయిన్ అవ్వాలా వద్దా అనే డైలమాలో ఉన్నానని సుప్రీంకోర్టు ఎగ్జామ్ రద్దు చేయడం కుదరని తెలిసిన తర్వాత గయాలో టీచర్ ఉద్యోగం మానేసి మరి ఈ జాబ్లో చేరానన్నారు. ఇప్పుడు ఈ ఉద్యోగం కూడా పోతే ఎలా బతుకుతారని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు ఆఫీసులో పనిచేసిన నేను ఈరోజు వెళ్తే లోపలకు వెళ్ళే పర్మిషన్ లేదన్నారు. కేవలం నిరసనకారుల ఒత్తిడికి తలొగ్గి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది అని మరో అభ్యర్థి సందీప్ ఆరోపించారట. తనకు 2 నెలల క్రితమే పెళ్ళైందన్న సందీప్ ఇంటికి వెళ్ళిన తర్వాత నా భార్య ఒక్కటే మాట చెప్పాను భార్యకి, నాకు గవర్నమెంట్ ఉద్యోగం ఉందని పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఆ ఉద్యోగం లేదు కాబట్టి నువ్వు కావాలంటే విడాకులు తీసుకో అని చెప్పాడట. ఇంకేం చేయగలను అని సందీప్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇప్పటికే తాము రిక్రూట్మెంట్ పరీక్షలకు వయోపరిమితి దాటేశామని, ఇప్పుడు సీఎం తీసుకున్న నిర్ణయం తమకు అన్యాయం చేయడమేనని ఈ అభ్యర్థులు ఆరోపిస్తున్నారట. ఏదైతే ఉద్యోగం పొందినటువంటి సమయంలో ఆ ఉద్యోగం సంబంధించినటువంటి ఆ నియామక పత్రం ఏదైతే ఉంటుందో ఆఫర్ లెటర్ నేను డైరెక్ట్గా సీఎం చేతుల మీదుగా ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతూ నేను ఆనందం వ్యక్తం చేసి ఒక ప్రెస్ మీట్లో మాట్లాడినా, సీఎం చేతుల మీదుగా కూడా నేను ఆఫర్ లెటర్ని తీసుకున్నా. కానీ ఇటువంటి సందర్భంలో అదే సీఎం మళ్ళీ ఎగ్జామ్ను రద్దు చేయడం ఏంటి, మా జీవితాలు నాశనం చేయడం ఏంటి అని చెప్పేసి, అదేవిధంగా ఇంకొక వ్యక్తి, నేను డైలీగా ఆఫీస్కి వెళ్తున్న క్రమంలో ఒకరోజు ఆఫీస్కి వెళ్ళాను, ఈ రద్దయిన విషయం నాకు తెలియక ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోకి నన్ను లోపలికి ఎంట్రీ చేయలేదు, ఇదేం దౌర్భాగ్యం, నిజంగా ఎన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తాను నేను సంవత్సరాల నుంచి, కానీ ఇప్పుడు ఉద్యోగాల్లో లేవు నువ్వు అని చెప్పేసి బయటకు వెళ్ళగొడతా ఉన్నారు, ఎటు పోవాలి ఏం చేయాలి అర్థం కాని పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే నేను రీసెంట్గా పెళ్లి చేసుకున్నాను, ఆ పెళ్లి చేసుకునే క్రమంలో నా భార్యకు నేను గవర్నమెంట్ ఉద్యోగిని అని చెప్పేస్తే మాత్రమే నాకు అమ్మాయిని ఇచ్చారు, కానీ ఇప్పుడు ఆ అమ్మాయికి నేను ఒకటే చెప్పాను, నాకు గవర్నమెంట్ ఉద్యోగం అని చెప్పేసి నేను పెళ్లి చేసుకున్నాను, కానీ అదే ఉద్యోగం కోల్పోయాను, అదే ఏదైతే ప్రభుత్వం నాకు ఉద్యోగం ఇచ్చిందో అదే ప్రభుత్వం నా ఉద్యోగాన్ని లాగేసుకున్నది, ఇప్పుడు మరి నీకు ఇష్టం లేకపోతే విడాకులు ఇచ్చి వెళ్ళిపో అని చెప్పేసి నేను ఒకటే మాట చెప్పానని చెప్పేసి ఆగ్రహం వ్యక్తం చేసినట. ఇలా రకరకాలుగా కూడా ఇటు సీఎం పైన కావచ్చు, అలాగే రాహుల్ గాంధీ పైన కావచ్చు, ఎవరెవరైతే ఉద్యమానికి సపోర్ట్గా ఉన్నారో, ఎవరెవరైతే ఉద్యమం కోసం అక్కడ నిరాహార దీక్షలు చేసిరో, ఎవరెవరైతే ఉద్యమం కోసం పెద్ద ఎత్తున కూడా ప్రెస్ మీట్లో కావచ్చు, సోషల్ మీడియాలో సపోర్ట్గా వచ్చిరో వాళ్ళందరికీ కూడా ఆ క్వశ్చన్స్ వేస్తూ ఉన్నారు ఆగ్రహంతో. మరి దీనికి సంబంధించి మరి సోరెన్ కావచ్చు, ప్రభుత్వం ఆల్రెడీ రద్దు చేసిన తర్వాత మళ్ళీ పెట్టేటువంటి అవకాశం ఉందా, లేకపోతే వీళ్ళను ఈ ఉద్యోగాల నుంచి వేరే ఉద్యోగాలు తీసుకునేటువంటి అవకాశం ఏమైనా ఉందా, మరి ఏం జరగబోతుంది, ఈ ఉద్యోగం వల్ల ఎంత ముందుకు వెళ్ళబోతుందో చూడాలి. మరి డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నుంచి 2014 నుంచి నిర్వహించిన పరీక్షలకు సీఎం రద్దు చేశారు. ఈ సమయంలో మొత్తం 10 ఏళ్లలో 15 పరీక్షలు నిర్వహించారట. వీటిలో 10 జేపీసీ 5 జేఎస్ఎస్సి పరీక్షలు ఉన్నాయి. ఈ 2 పరీక్షలు కలిసి 6,900 పైగా ఉద్యోగాలను ఈ పరీక్షలతో భర్తీ చేశారట. వట్టి జేఎస్ఎస్సి సీజీఎల్ పరీక్షలతో 2,025 మంది ఉద్యోగాలు అందజేశారట. ఏదైతే దీనికి సంబంధించి టీఎస్ఆర్ డేటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 2014 నుంచి మొత్తం ఆ 10 ఏళ్ల కాలంలో దాదాపు 15 పరీక్షలు నిర్వహించారట. ఈ 15 పరీక్షల్లో 10 జేపీసీ 5 జేఎస్ఎస్సి సంబంధించిన పరీక్షలు నిర్వహించడంలో 6,900 పైగా చాలామంది ఉద్యోగాలు పొందిరట. మిగతా సీజీఎల్ సంబంధించిన పరీక్షల్లో 2,025 మంది ఉద్యోగాలు పొందిరట. దీనికి సంబంధించి దాదాపు 7,000కు పైచిలుకు, అంటే 8,000 పైచిలుకు మంది కూడా ఈ పరీక్షల ద్వారా ఉద్యోగాలు సాధించిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళేమో ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. సరే ఉద్యమం చేసి చాలామందిని ఆదుకున్నారు, చాలామందికి నిజంగా అవకతవకలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున సపోర్ట్గా వచ్చి రాజకీయ నాయకులు, ప్రతిపక్షాలు అందరూ సపోర్ట్గా వచ్చి సరే సంతోషమే, ఉద్యమం
ఆ ఉద్యమానికి మేము కూడా ఒక కాజ్ కోసం పోరాడి సంతోషమే. కానీ ఆ కాజ్ వల్ల ఏదైతే న్యాయం కోసం పోరాటం చేశారో అదే న్యాయం కోసం అదే న్యాయం ఇక్కడ మాకు అన్యాయం అయిపోయింది కదా, మా జీవితాలు బయటపడిపోతున్నాయి కదా, మమ్మల్ని ఆఫీసులకు రానివ్వట్లేదు, మా పిల్లలు మమ్మల్ని ఇంటికి రానివ్వట్లేదు, మా కుటుంబ సభ్యులు మమ్మల్ని పిచ్చి వాళ్ళ చూస్తున్నారు, ఇన్నేళ్ల నుంచి 10 ఏళ్ల నుంచి ఉద్యోగం చేస్తున్నా ఇప్పుడు వెంటనే ఇచ్చినటువంటి ప్రభుత్వమే లాగేసుకున్నది ఉద్యోగం, మా పరిస్థితి ఏంటి అని కూడా వాళ్ళు సెక్రటేరియట్ ముందు దాదాపు 7,000 మంది కూర్చొని అయితే అక్కడ ధర్నా నిర్వహించారట. మరి చూడాలి నిజంగా దీనికి సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే పెద్ద ఎత్తున నిర్ణయం తీసేసుకుంది, రద్దు చేసేసింది, దీని మీద చట్టం కూడా చేస్తామని చెప్పేసి, సిబిఐ ఎంక్వైరీ చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఎవరెవరైతే ఉద్యోగాలు ఉన్నారో వాళ్ళ ఉద్యోగాలు కూడా తీసేస్తామని చెప్పేసింది. అన్నమాట ప్రకారం ప్రభుత్వం తీసేసింది. కానీ ఆ ఉద్యమం చల్లారిపోయింది, మళ్ళీ ఇదొక ఉద్యమం అయితే చెలరేగుతూ ఉంది. చూడాలి ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది. మరి 7,000 మందికి ఎందులైనా మళ్ళీ ఆ ప్రైవేట్ కావచ్చు లేదా గవర్నమెంట్ పరిధిలో వేరే ఉద్యోగాలు ఏమైనా ఇవ్వబోతా ఉందా, వాళ్ళకి ఎటువంటి ఆన్సర్ చేసి వాళ్ళను ఆ సైలెంట్ చేసే ప్రయత్నం జరుగుతుందో మరి చూడాలి ఏం జరగబోతుందా అని.